ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజు కొనసాగుతోంది. జగన్ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఇవాళ చిన్నయ్యపాలెం నుంచి మొదలైన యాత్ర పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా జగన్ రోడ్ షో చేస్తూ వేపగుంట జంక్షన్కు చేరుకుంటారు. వేపగుంట జంక్షన్ వద్ద జగన్ భోజన విరామం తీసుకున్నారు. అనంతరం గోపాలపట్నం మీదుగా యాత్ర కొనసాగనుంది. ఎన్ఈడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం మీదుగా మద్దులపాలెంకు చేరుకుంటారు సీఎం జగన్. వెంకోజీపాలెం, హనుమంతవాకు మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర ఎంవివి సిటీ ఎండాడకు చేరుకుంటుంది. విశాఖ జిల్లాకు సీఎం జగన్ బస్సు యాత్ర చేరుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చిట్టిబాబు సిద్ధంగా ఉన్నారు. చిట్టిబాబు, సీఎం జగన్మోహన్ రెడ్డి 20వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర వేలాది మంది ప్రజల మధ్య ఉత్సాహవంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వేపకుంట కూడల్లో ఉంది. మరికొద్ది సేపట్లోనే సీఎం భోజన విరామం తర్వాత వేపకుంట జంక్షన్ నుంచి ఎన్ఏడి కూడలు, అదేవిధంగా కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం మీదుగా ఎండాడ వరకు కూడా కొనసాగుతుంది. విశాఖ నగరానికి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. విశాఖ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర 4 నియోజకవర్గాలతో పాటుగా పిందుర్తి, భీమిలి 6 నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఈరోజు రోడ్ షో అనేది ఉంటుంది. ఈరోజు ఎలాంటి బహిరంగ సభ లేదు, కేవలం రోడ్ షో మాత్రమే ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు, మరికొంతమంది సీఎంకు వినతులు ఇచ్చేందుకు కూడా ఉత్సాహవంతంగా రోడ్లపైన పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. అడుగడుగున సీఎంకు ప్రజలకు నీరాజనం పలుకుతున్నారు, అండగా నిలుస్తున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు కూడా సీఎం చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వేపకుంట కూడల నుంచి నేరుగా ఎన్ఏడి కూడలకు రాబోతుంది. ఈ మధ్యకాలంలో భోజనం విరామం కూడా ఉంటుంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరానికి బస్సు యాత్ర చేరుకున్న నేపథ్యంలోనే విశాఖ వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విశాఖను పరిపాలనా రాజధాని చేయడానికి గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ దిశగానే వైసీపీ జగన్ సర్కారు అడుగులు కూడా వేస్తున్నటువంటి నేపథ్యంలోనే విశాఖకు వస్తున్నటువంటి తరుణంలో వైసీపీ శ్రేణులతో పాటు విశాఖ వాసులు కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు అడుగడుగున జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా హారతలు ఇస్తూ కూడా సాదర స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా విశాఖకు అభివృద్ధి కోసం పెద్దపీట వేస్తున్నటువంటి జగన్ సర్కారు రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తే కనుక విశాఖ నుంచే మళ్ళా ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. విశాఖను ప్రత్యేకంగా అభివృద్ధి చేయబోతున్నాయి. ఇప్పటికే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఒక ప్రత్యేక మేనిఫెస్టో కూడా రూపొందించేందుకు ఈ నెల 22వ తేదీన ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు సీఎం అధ్యక్షతన. అయితే ఈ సమావేశానికి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి జగన్ సర్కార్ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఈ నెల 22వ తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం కూడా ఉండబోతుంది. ఈ తరుణంలోనే మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్ బస్సు యాత్ర వేపకుంట కూడల నుంచి ఎన్ఏడి కూడలకు రాబోతుంది. మరొక 20 నిమిషాల్లో భోజనం విరామం తీసుకుంటారు. ఇక భోజనం విరామం అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి బస్సు యాత్ర కొనసాగుతుంది. ఎన్ఏడి కూడల నుంచి నేరుగా కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం మీదుగా వస్తూ ఉంది. ఇంకా సతీంగూడెంలో కూడా భారీ మొత్తంలో ఏర్పాట్లు చేశారు. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి దక్షిణం, పడమర, తూర్పు ఈ 4 నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులతో పాటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సాదర స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి తరుణంలోనే ఇది ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు యాత్రను మరింత విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి భోజన విరామం ఉంటుంది. బలరాం, దాడి ఘటన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో, ధైర్యంతో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ దాడి ఘటన తర్వాత మొదటిసారి విశాఖ జిల్లాలో బస్సు యాత్ర ద్వారా పర్యటించబోతున్నారు. ప్రజల్లో మీరు క్షేత్రస్థాయిలో ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉంటారు. ఎటువంటి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు సీఎం జగన్ చూసేందుకు ప్రజలు? ఖచ్చితంగా ప్రతి కూడల్లో కూడా వేలాది మంది ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు, నీరాజనం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామంటూ కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక దాడి జరిగిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా విశాఖపట్నంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికు స్వాగతం పలికేందుకు వివిధ రూపాల్లోనే ప్రజలు ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు. ఒకవైపు నుంచి
ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నా సరే ఎండను సైతం లెక్క చేయకుండా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వస్తూ ఉన్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర రావడంతో విశాఖ జిల్లాలో ఒకసారిగా వైసీపీ శ్రేణులు జోస్ అనేది పెరుగుతూ ఉంది. గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి జరిగిన తర్వాత మొదటిసారిగా విశాఖ వస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కావచ్చు, ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు కూడా పెద్ద సంఖ్యలో చూసేందుకు జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వస్తున్నారు. మరొక వైపు తన సమస్యలు సీఎంకు నేరుగా చెప్పుకునేందుకు వినతులు కూడా పెట్టుకుని వస్తున్నటువంటి ప్రజలతో కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి నేరుగా వినతులు స్వీకరిస్తున్నారు. వారి యొక్క కష్టాలను అడుగు తెలుసుకుంటున్నారు. వారికి సమస్యలను అడుగు తెలుసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలతో పాటు అటు పెందుర్తి, భీమిలి ఇక 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే వారికి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే అంటే దాదాపుగా మరొక 2 గంటల్లోనే విశాఖ నగరానికి బస్సు యాత్ర అనేది రాబోతుంది. విశాఖ నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా శ్రేణులతో పాటు ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక విశాఖ నగరంలో ముఖ్యంగా చాలా కూడల్లో కూడా వివిధ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కంచరపాలెంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక కంచరపాలెం నుంచి నేరుగా విశాఖ నగరానికి చేరుకుంటుంది. మద్దిలపాలెం కూడలతో పాటు ఇక అక్కయ్యపాలెం కూడల్లో విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి తరుణంలోనే విశాఖ జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు యాత్ర అనేది వేలాది మంది ప్రజల మధ్య అడుగడుగున ప్రజలు నీరాజనం పెడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఆరతలు ఇస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు కూడా పెద్దలు వేలాది మంది వస్తున్నటువంటి తరుణంలోనే యొక్క విజయవంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ తరుణంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగిన తర్వాత మొదటిసారిగా విశాఖ వస్తున్నటువంటి సీఎంకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి జగన్ సర్కారు ఈ నెల 22వ తేదీన వైసీపీ ముఖ్యమైనటువంటి నేతలతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశం ద్వారా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలపై ఒక మేనిఫెస్టో కూడా రూపొందించబోతున్నారు. ఆ మేనిఫెస్టోని ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాలను పొందుపరచాలి, దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్రకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నేతలతో చర్చించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా వైసీపీ నుంచి మనకు సమాచారం అయితే కనుక అందుతూ ఉంది. మరికొన్ని నిమిషాల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి వేపకుంట కూడలికి బస్ యాత్ర రాబోతుంది. వేపకుంట కూడలి తర్వాత భోజనం విరామం తీసుకుంటారు. భోజనం విరామం అనంతరం ఎన్ఏడి కూడలి నుంచి విశాఖ నగరానికి చేరుకోబోతుంది. భోజన విరామం ఎంతసేపు ఉండే ఛాన్స్ ఉంది? మరోవైపు విశాఖలో రూట్ మ్యాప్ ఏ రకంగా ఉంది? జగన్ పర్యటించే రోడ్ షోకి సంబంధించి ఆ దారి పొడవున భద్రత ఏ రకంగా కల్పిస్తూ ఉన్నారు? అంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగిన తర్వాత భద్రత అనేది మరింత పెంచినటువంటి పరిస్థితి స్పష్టంగానే కనబడుతుంది. వేపకుంట కూడలి నుంచి నేరుగా ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. గోపాలపట్నం సమీపంలోనే భోజనం విరామం ఉంటుంది. ఇంకా భోజనం దాదాపుగా 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు విరామం తీసుకుంటారు. నేరుగా 30 నిమిషాల భోజనం అయిన అనంతరం కూడా నేరుగా బస్సు యాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఇక గోపాలపట్నం కూడలి నుంచి ఎన్ఏడి కూడలి అనేది నిత్యం కూడా రద్దీగా ఉంటుంది. ఇక్కడ ప్రజల సంఖ్య కూడా చాలా అధికంగానే ఉంటుంది. ఇక్కడ వ్యాపారులు అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. వారంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఎన్ఏడి కూడలి నుంచి నేరుగా అటు ఏదైతే ఉందో వివిధ చిన్న చిన్న పరిశ్రమలతో పాటు చిన్న సన్నకారు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఆ ప్రాంతంలోనే అధికంగా ఉంటారు. ఇక కంచరపాలెం మెట్ట అనేది చాలా మాస్ ఏరియా ఉంటుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినటువంటి సమయంలోనే ఈ కంచరపాలెం మెట్టలోనే వేలాది మంది లక్షలాది మంది ప్రజలు వచ్చినటువంటి ఆ ప్రాంతం, ఆ కూడల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అక్కడ కూడా కంచరపాలెం మెట్ట వద్ద కూడా ప్రజలు సంసిద్ధంగా ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక కంచరపాలెం నుంచి నేరుగా అక్కయ్యపాలెం నేరుగా రాబోతుంది. అక్కయ్యపాలెం నుంచి హైవే మీదుగా మద్దిలపాలెం కూడలు అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కూడలు. ఈ కూడల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అంటే కంచరపాలెం నుంచి నేరుగా సిటీలోకి రాబోతుంది. సిటీలోకి వస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మహిళలు అడుగడుగునా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు కూడా సీఎం ఘనంగా స్వాగతం పలికేందుకు ఎండను సైతం కూడా లెక్క చేయకుండా సంసిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక మరొక 5 నుంచి 10 నిమిషాల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి భోజనం విరామం తీసుకుంటారో గోపాలపట్నం నుంచి నేరుగా సిటీలోకి రానున్నటువంటి తరుణంలో ఆ యొక్క ఏదైతే ఉన్నదో విశాఖపట్నంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల నేతలతో పాటు ఇక పెందుర్తి, భీమిలి ఈ 6 నియోజకవర్గాల మీదుగా దాదాపుగా ఈరోజు ఒక 60 నుంచి 65 కిలోమీటర్ల మేర సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అనేది ఉండబోతుంది. ఈ తరుణంలోనే అందుకు తగ్గ కూడా ఏర్పాట్లు చేశారు. మరికొన్ని నిమిషాల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి భోజనం విరామం తీసుకుంటారు. పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ చిట్టుబాబు.